హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. ఈ వీడియోలో రేడియన్కి డిగ్రీకి రెండింటికి మధ్యన ఉన్న రిలేషన్ అంటే ఏంటి తెలుసుకుందాం. అసలు రేడియన్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటి. ఇప్పుడు మనం ఒక యాంగిల్ తీసుకుంటాం, యాంగిల్ 180 degrees అని చెప్తాం. పై రేడియన్స్ అంటాం. పై 2π 3π వచ్చేటప్పుడు రేడియన్స్ అంటుంటాం. డిగ్రీస్లో వచ్చేసరికి 30 degree 40 degree అని రాస్తుంటాం. సో ఆ రెండింటికి మధ్య ఒక రిలేషన్ ఏంటంటే మనం తెలుసుకుందాం. సో మీకు ఒక సర్కిల్ వేసి సర్కిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక సర్కిల్ తీసుకున్నాం. ఈ సర్కిల్ సెంటర్ నుంచి మనం లాస్ట్ పాయింట్ మనం రేడియస్ అనుకుంటాం. సో రేడియస్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలాగా రొటేట్ అవుతూ మళ్ళీ అదే పాయింట్కి వచ్చింది అనుకోండి. సో ఎంత యాంగిల్ మీద మనకు రొటేట్ అయినట్లు, 360 degree రొటేట్ అయినట్లు. సో ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి అదే పాయింట్కి వస్తుంది చూసారు రౌండ్ గా. సో మనకి 360 degrees రొటేట్ అయినట్లు అనమాట. సో ఇప్పుడు మనం రేడియస్ ఏమనుకున్నాం, ఆర్ అనుకున్నాం. సో అదే డిస్టెన్స్ మనం సర్కిల్ యొక్క పెరిమీటర్ మీద మనం సేమ్ డిస్టెన్స్ మనం తీసుకున్నాం అనుకోండి. అంటే ఇక్కడ నుంచి ఇలాగా, సో ఇలాగా మనం తీసుకున్నాం. సో ఇది కూడా రేడియస్ లెంత్ ఉంటుంది. అంటే మనం రేడియస్ ఎంత లెంత్ ఉంటుందో అంతే లెంత్ మనం ఈ ఆర్క్ మీద మనం ఇక్కడ వరకు తీసుకునేటప్పుడు ఈ రెండింటి మధ్యన మనకి ఒక యాంగిల్ అనేది ఫామ్ అయింది అనుకోండి. ఎంత ఫామ్ అవుతుంది మనకి, ఈ యాంగిల్ ఇక్కడ నుంచి ఇలాగ యాంగిల్ ఫామ్ అవుతుంది కదా. సో ఈ యాంగిల్ ని మనం రేడియన్ అంటాం, 1 రేడియన్. సో 1 రేడియన్ అంటే ఏంటి, మనకి రేడియస్ అంత సేమ్ డిస్టెన్స్ మనం సర్కిల్ యొక్క పెరిమీటర్ మీద మనం తీసుకునేటప్పుడు సెంటర్ నుంచి మనకి ఎంత యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది, మనకి 1 రేడియన్ అనేది ఫామ్ అవుతుంది. సో 1 రేడియన్ అంటే మనకి డిగ్రీస్ ఎంత వస్తుంది వాల్యూ, వన్ రేడియన్ అంటే 57 degrees 16 minutes. లేదా మనం ఓన్లీ డిగ్రీలో చెప్పాలనుకునేటప్పుడు 57.3 degree అని కూడా రాయొచ్చు మనం. సో 1 రేడియన్ వాల్యూ అనేది డిగ్రీస్ ఎంత ఉంటుంది మనకి, 57 degree 16 minutes ఆర్ 57.3 degree ఉంటుంది. సో మనం ఇక్కడ సర్కిల్ తీసుకున్నాం కదా, సర్కిల్ పెరిమీటర్ మీద మన లెంత్ ఎంత తీసుకున్నాం, ఆర్ తీసుకున్నాం. అదే ఆర్ మనకి 2r అనుకోండి, డబల్ అయింది అనుకోండి, అప్పుడు ఎంత ఎలా రాసుకుంటాం మనం, ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. సో ఇలా వచ్చేటప్పుడు ఈ రెండింటి మధ్యన కూడా సెంటర్ నుంచి కూడా ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది కదా. సో ఆ యాంగిల్ ని మనం 2 రేడియన్స్ అంటాం. సో 2r తీసుకునేటప్పుడు మనకి 2 రేడియన్స్ అంటాం. 3r లెంత్ తీసుకునేటప్పుడు మనకి 3 రేడియన్స్ అంటాం. సో మనకి ఈ సెంటర్ కరెక్ట్ గా మనం ఇలా 180 degrees తీసుకున్నాం అనుకోండి. సో టోటల్ గా ఎంత ఉంటుందంటే మనకి 3.14 రేడియన్స్ ఉంటుంది. సో 3.14 రేడియన్స్ ని మనం పై రేడియన్స్ అంటాం మనం. సో ఇప్పుడు మనకి పై అంటే 180 degrees అని చెప్తున్నాం కదా. సో పై అంటే 180 degrees ఎలా వచ్చిందో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం యాంగిల్ ఇన్ రేడియన్స్ అంటే పైలో మనం యాంగిల్ తెలుసుకోవాలంటే లెంత్ ఆఫ్ ఆర్క్ బై రేడియస్ ఆఫ్ ఆర్క్, అది ఫార్ములా. యాంగిల్ ఇన్ రేడియన్స్ కావాలంటే లెంత్ ఆఫ్ ఆర్క్ బై రేడియస్ ఆఫ్ ఆర్క్. మనకి చుట్టూ ఏ పాయింట్ ని స్టార్ట్ అయ్యి ఏ పాయింట్ అదే పాయింట్ కి మనం ఎండ్ అయిందంటే అర్థం ఏంటి, టోటల్ గా 360 degrees రొటేట్ అవుతున్నట్లు. సో 360 degrees రొటేట్ అయిందంటే మన టోటల్ లెంత్ ఆఫ్ ఆర్క్ ఎంత అవుతుంది, మనకి పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ అవుతుంది. పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ మనకి లెంత్ ఆఫ్ ఆర్క్ అవుతుంది. సో అది ఎంతకి ఈక్వల్, మనకి 2πr కి ఈక్వల్. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ఆర్క్ ఆర్ఐ. ఇప్పుడు రేడియస్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకి ఎంత వచ్చింది, 2π వచ్చింది. అంటే మనకి చుట్టూ అంటే సర్కిల్ యొక్క యాంగిల్ రేడియన్స్ లో చెప్పాలంటే మనకి 2π అని చెప్తాం. సో అదే డిగ్రీస్ లో చెప్పాలంటే మనం 360s లో చెప్తాం. సో 360 ఈజ్ ఈక్వల్స్ టు 2π రేడియన్స్. సో 360 degrees ఈజ్ ఈక్వల్ టు 2π రేడియన్స్ వచ్చింది. సో అప్పుడు మనకి పై రేడియన్స్ ఏమవుతుంది,
పై ఈజ్ ఈక్వల్స్ టు 360/2 అంటే 180. సో పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. సో ఇదే మనకి రిలేషన్ డిగ్రీకి రేడియన్స్ కి ఉన్న రిలేషన్ ఏంటంటే పై ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. మనకి ఎలా వచ్చిందో ఇప్పుడు అర్థమైంది కదా, పై ఈజ్ ఈక్వల్ టు 180 degrees. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకున్నాం, సెంటర్ పాయింట్ నుంచి మనం ఎండ్ పాయింట్ వరకు దాన్ని ఏమంటాం, డిస్టెన్స్ రేడియస్ అంటాం. సో సేమ్ రేడియస్ ఉన్న డిస్టెన్స్ మనం కర్వ్ మీద అంటే పెరిమీటర్ మీద మనం తీసుకునేటప్పుడు సెంటర్ పాయింట్ నుంచి ఆ లాస్ట్ పాయింట్ కి మనకి ఎంత డిగ్రీ అనేది మనకి ఫామ్ అవుతుంది, 1 రేడియన్ అంటారు. ఇప్పుడు ఎవరైనా మీకు రేడియన్ అంటే ఏంటి అని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు చెప్పొచ్చు రేడియస్ అంత లెంత్ ఆర్క్ మనం పెరిమీటర్ మీద మనం కట్ చేసుకున్న తర్వాత సెంటర్ పాయింట్ నుంచి ఆ లాస్ట్ పాయింట్ కి ఎంత యాంగిల్ ఫామ్ అవుతుంది అంటే రేడియన్ 1 రేడియన్ అని ఫామ్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. 1 రేడియన్ అంటే ఎంత చెప్పొచ్చు మనం, 57 degrees 16 minutes. లేదు టోటల్ గా మనం డిగ్రీస్ చెప్పాలనుకుంటే 57.3 degrees. ఇక్కడ 3 degrees ఎలా వచ్చింది అంటే చెప్తాను మీకు. ఇక్కడ 16 minutes అని చెప్పాను కదా, మినిట్స్ ని మనం అవర్స్ లో కన్వర్ట్ చేయండి, అంటే 16/60 చేయండి. 16/60 చేస్తే ఎంత వస్తుంది, 0.27 అలా వస్తుంది. సో 0.27 అంటే 0.3. సో అందుకని మనం 57.3 డిగ్రీ వేసుకున్నాం. సో అదే మనం లెంత్ ఆర్క్ లెంత్ అనేది 2r తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 2 రేడియన్స్ అంటాం. 3r తీసుకుంటే 3 రేడియన్స్ అనుకుంటాం. సో మనం 180 degrees తీసుకునేటప్పుడు ఆ ఆర్క్ అనేది మనకి 3.14 వస్తుందంట. సో అదే మనకి 5 రేడియన్స్ అవుతుంది. సో మీకు చూపించాను ఇక్కడ యాంగిల్ ఇన్ రేడియన్స్ మన ఫార్ములా ఏంటి, లెంత్ ఆఫ్ ద ఆర్క్ బై రేడియస్ ఆఫ్ ఆర్క్. సో 2πr/r. 2πr ఎందుకు తీసుకున్నాం అంటే ఒక సర్కిల్ ఫుల్ గా చుట్టూ మన పెరిమీటర్ లెంత్ అంటే ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యే అదే పాయింట్ కి వస్తుందో అంటే టోటల్ గా పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ తిరిగినట్లు. సో అలాంటప్పుడు మనకి లెంత్ ఎంత అవుతుంది అంటే ఆర్క్ లెంత్ 2πr అవుతుంది, రేడియస్ అనేది r అవుతుంది. 2 r క్యాన్సిల్ అయితే మనకి 2π వస్తుంది. సో మనకి డిగ్రీస్ లో చూసుకునేటప్పుడు 360 degrees అవుతుంది. సో 360 degrees is equal to 2π రేడియన్స్. సో పై రేడియన్స్ అంటే ఎంత అవుతుంది, 180 degrees అవుతుంది. సో ఇదే ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లుంటే నాకు కమెంట్ చేయండి, మీ డౌట్ ని క్లియర్ చేస్తాను. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా ఇలా మ్యాథ్స్ వీడియోస్ మీకు ఏం పెట్టినా సరే మీకు తెలుస్తుంది. సో మీరు నా క్లాస్ అని ఈజీగా ఫాలో అవ్వగలుగుతారు. మీకు నా క్లాస్ నచ్చి మీలాగే మీ ఫ్రెండ్స్ కూడా నేర్చుకోవడానికి మీరు అనుకుంటే నా వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. సో అలా షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా చూసి నా వీడియోస్ చూసి మ్యాథ్స్ నేర్చుకుంటారు. సో నెక్స్ట్ వీడియోలో వేరొక కాన్సెప్ట్తో వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.